కీర్తన అండి. కీర్తన ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తున్నాను. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. దర్శనం కోసం ఎట్లా జరిగింది మరి? సాటిస్ఫై? అంత దూరం నుండి వచ్చారు కదా అమ్మవారి దర్శనం. సాటిస్ఫైడ్ అండి, బాగా జరిగింది. ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారు. క్యూ లైన్లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, అలాగే మిల్క్ ఇస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళందరికీ. సో ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉన్నాము. చాలా బాగా జరిగింది. చిన్నపిల్లలు చాలా మంది వస్తుంటారు, చిన్నపిల్లలు తీసుకుని వస్తుంటారు, లేదంటే పెద్దవాళ్ళు వస్తుంటారు. మరి వాళ్ళందరికీ సరిపడా ఏర్పాట్లు అయితే టెంపుల్ వాళ్ళు చేశారా? చేశారండి, చాలా బాగా చేశారు. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని వాలంటీర్స్ తీసుకెళ్తున్నారు. అలాగే లిఫ్ట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు, విఐపి పాస్ ఆర్ 500 తీసుకున్నా కానీ. సర్వీస్ అంతా బాగుందండి. సిబ్బంది అంతా తక్షణమే రెస్పాండ్ అవుతున్నారా ఇటువంటి భక్తులకు సంబంధించి? రెస్పాండ్ అవుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి పాలు ఇవన్నీ, మిల్క్ ఇవన్నీ, వాటర్ బాటిల్స్ సప్లై చేస్తున్నాం అంటున్నారు. చూసి ఎవ్రీ 100 మీటర్స్కి ఒకసారి మనకి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారు. అలాగే హాట్ మిల్క్ కూడా చిన్నపిల్లలకి ఇస్తున్నారు. కింద అన్నప్రసాదం సంబంధించి అన్నదానం విషయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అన్నప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 10:30 అయింది కదా, సో ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంది. సో బఫే సిస్టమ్ లాగా ఉంది కింద, సో అది కూడా స్టార్ట్ చేసి. ఓవరాల్గా ఈ ఆర్గనైజేషన్ అంతా ఎలా అనిపించింది మీకు చూడగానే? చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కంటే బాగుంది అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా మీరు? ఓకే, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? ఏం తేడా గమనించారు? సో లాస్ట్ ఇయర్ హెవీ క్రౌడ్ చూశాను. సో ఈ ఇయర్ హెవీ క్రౌడ్ ఉన్నా కానీ త్వరగా దర్శనం అయిపోయి వచ్చేస్తున్నాము. అంటే ఏర్పాట్ల విషయంలో తేడా ఉంది లాస్ట్ ఇయర్కి? ఉంది. నా పేరు సంజయ్ రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారండి? నేను తెలంగాణ అండి. తెలంగాణ. ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? చాలా బాగా జరిగిందండి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారని చెప్తున్నారు. ఏం చేశారు అసలు టెంపుల్ దగ్గర? కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందరగా జనాల్ని ఇబ్బంది కాకుండా దర్శనానికి అవకాశం ఇచ్చిందండి. గతంలో చాలా గంటల కొద్ది తెరబడి ఉండే, ఈసారి ఎందుకో తొందరనే దర్శనమైంది. దాదాపుగా గంటల లోపల దర్శనమైందండి. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఏర్పాట్లు మీలా దూరం నుండి వచ్చే వాళ్ళు కావచ్చు, భక్తులందరికీ ఏర్పాట్లు బాగా చేశారని చెప్తున్నారు. అవును, బాగా చేశారండి. చాలా బాగా చేశారు. సమయం పడుతుంది దర్శనానికి? దర్శనానికి మాకు గంట అయిందండి. గంట లోపల సంతోషం బయటకు వెళ్ళలేదు. అంటే కూటమి ప్రభుత్వం బాగానే చేసిందా ఏర్పాట్లన్నీ? ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో. వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా ప్రభుత్వం వాళ్ళు బాగానే చేశారంటారు ఏర్పాట్లు. చంద్రబాబు నాయుడు బాగా చేశానండి. సతీష్ గారు ఎక్కడి నుండి వచ్చారండి? రాజమండ్రి. ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం? బాగా జరిగిందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి ఏడాది? బాగున్నాయండి. అడుగడిగిన వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఎక్కడికెక్కడ అందరూ వాలంటీర్లు అందరూ బాగానే ఉన్నారండి. సిబ్బంది అంతా సహకరిస్తున్నారా భక్తులు? సహకరిస్తున్నారండి. తోపులాట ఎక్కడైనా జరుగుతుందండి? లేదండి, దర్శనం కూడా బేగా అయిపోయింది. ఎంతసేపు పట్టిందండి? పావుగంటలో అయిపోయిందండి. 500 రూపాయల దర్శనమా? లేదు సార్, మామూలు ఫ్రీ దర్శనమే, కానీ వదిలేస్తున్నారు. పావుగంటలో అయిపోయింది. పావుగంటలో అయిపోయిందండి. అంటే భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవంటారు? లేదండి, అంతా బాగానే ఉందండి. మళ్ళీ 2 days తర్వాత చూడండి మరి ఫ్లోటింగ్ ఎలా ఉంటుందండి. అది ఇప్పుడు బాగుంది. అయితే బాగానే ఉంది. అంటే మీరు గత ఏడాది వచ్చారు సార్? ప్రతి ఇయర్ వస్తానండి. ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకు సంబంధించి వస్తుంటారా? ఏమనిపించింది గత ఏడాది ఉత్సవాలకి ఏర్పాట్ల విషయంలో ఏమైనా తేడా తెలుస్తుందా? ఏడాది అయితే కొంచెం జరిగిందండి, ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది. గత ఏడాది ఏ విధంగా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఫ్రీగా ఉంది? మేము కొంచెం తోపులాట్లు కానీ అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యామండి కొంచెం. ఇప్పుడైతే బాగానే ఉంది సార్. అంతా ఆర్గనైజేషన్ అంతా బాగానే ఉందా? టెంపుల్ అందరూ బాగానే సహకరిస్తున్నారు. చిన్నపిల్లలకు పాలు అది కూడా అందిస్తున్నారు. ఓకే, క్యూ లైన్లో తిరుపతిలో అంటే తిరుపతి మాదిరి ఇక్కడ కూడా పాలు అందిస్తున్నారండి క్యూ లైన్లో. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, కూటమి ప్రభుత్వం బాగానే చేసిందంటారా? బాగానే ఉందండి. అన్నదానం కూడా కింద లైన్ చాలా ఫ్రీగా ఉంది, డివైడ్ చేస్తారు. అన్నదానం కూడా కింద బాగానే జరుగుతుందండి భక్తులు. ఏదైనా అంతా లాస్ట్ ఇయర్ అయితే అంతా కన్ఫ్యూజ్ అయిపోయిందండి మొత్తం. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. నా పేరు ఆంజనేయులు అండి. ఎక్కడి నుండి వచ్చారండి? పల్నాడు జిల్లా సేవలేపురం మండలం బొందిలిపాలెం గ్రామం. ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం? చాలా బాగా జరిగిందండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏర్పాటు ఎక్కడికెక్కడ నెంబర్ 1గా ఉంది. వాటర్ బాటిల్ అడుగడుక్కి వాటర్ బాటిల్ ఇవ్వటం, చాలా అన్నప్రసన్నాలు కానీ దర్శనాలు కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా చాలా నెంబర్ 1గా దర్శనం కూడా బాగా అవుతుంది. కింద భోజనాల కార్యక్రమాలు కూడా చాలా అన్ని సౌకర్యం బాగుందండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్ అనిపించింది. ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ అంటున్నారు? ఏ విషయంలో బెటర్? ఏం ఏర్పాట్లు చేస్తారు? ఏంటి బెటర్గా ఉన్నాయి మీకు? పోయిన సంవత్సరం ఇంత ఇలా లేదండి, అంతా ఎక్కడికెక్కడ ఎలా పడితే అలా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కడికెక్కడ నెంబర్ 1గా జరుగుతుంది. వాటర్ బాటిల్ సౌకర్యం అయితే ఎక్కడికెక్కడ ఇంకా పైనుంచి బాబు గారు కూడా తలుసుకొని కొంచెం దీని మీద కొంచెం దృష్టి పెట్టి, అమ్మవారి దృష్టి పెట్టి ఇక్కడ చంద్రబాబు గారు కూడా సీఎం గారు కూడా కొంచెం
ఎవరికి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ ఎక్కడికెక్కడ అందియమని బాగా చెవటం బట్టి కొంచెం అందరికీ బాగా అందుబాటులో జరుగుతుందండి. లాస్ట్ టైం గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కంటే చంద్రబాబు గారి ప్రభుత్వం బాగా చేసింది అంటారు. చాలా బాగా చేసిందండి, 100 రెట్లు బెస్ట్ అనిపించింది. అసలు అడుగడుక్కు వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చిందండి. ముందు ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూలో కానీ ఎక్కడైతే అక్కడ వాటర్ బాటిల్ కానీ ఇబ్బంది లేకుండా, దర్శనంలో కానీ దర్శనం చేసుకునేట్టు కానీ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యంగా బాగా నచ్చింది. తోపులాట ఏమైనా జరుగుతుందండి? అసలు తోపులాట అనేది లేదండి. లోన వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, పోలీసు సిబ్బంది కానీ అందరూ అయితే చాలా వరకు చాలా బాగుందండి. అది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు కదా, ఓకే ప్రభుత్వం బాగానే చేసినట్టేనా? చాలా బాగా చేసిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దసరా ఉత్సవాలు నెంబర్ 1 చేసింది. ఫస్ట్ ఇదే కాబట్టి చాలా బాగా చేసిందండి అని అనిపించింది. థ్యాంక్ యూ సార్. పారంకి నుంచి వచ్చామండి. దర్శనం అయిపోయిందా? బాగా జరిగిందండి. దర్శనానికి ఏం లోటు లేదు, తోపుడు లేదు, ఏమీ లేదు. అంతా బాగా జరిగింది. బాగా అమ్మవారి దండం పెట్టుకున్నాము. కీలో కూడా బాగా వచ్చాము. ప్రసాదాల కాడ కూడా తోపుడు లేదు. భోజనం చాలా బాగుంది. చాలా తృప్తిగా తిన్నాము. చంద్రబాబు గారిని బాగా తలుసుకుంటున్నాము. ఆయన బాగా చేశారు, ఆయన బాగా ఉందని. సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, ఏవి లోటు బాగా చేశారు. ఎక్కడి నుండి వచ్చారు భవాని? మాది రాజమండ్రి భవన్, రాజమండ్రి మావిడాడ, గొల్ల మావిడాడ. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకి? అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఏమేమి ఏర్పాట్లు చేశారు భక్తులు వెళ్ళే వాళ్ళకి? ఏమైనా ఏర్పాట్లు చేశారా? హోటల్స్ అని లోపల చాలా బాగా చూసుకుంటారు. కొంచెం చాలా రెగ్యులర్గా వస్తుంటారా గుడికి? ప్రతి ఏడాది వస్తుంటారా? తేడా వస్తుంది. గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా తెలుస్తుందా ఏర్పాట్లలో? ఇప్పుడు మీద చాలా బాగుంది బాబు. తోపులాట ఏమైనా జరుగుతుందా? లేదు బాబు, తోపులాట కానీ ఏమీ లేదు. వాలంటీర్స్ అందరూ సహకరిస్తున్నారా? మధ్యలో మార్గం అందరూ సహకరిస్తున్నారు. బాగా జరుగుతుంది దర్శనం. జరుగుతుంది.